ఇండియన్ రైల్వేస్ కు ఆదరణ ఎక్కువ. లక్షల మంది ప్రయాణికులు నిత్యం ఇండియన్ రైల్వేస్ సేవలను వినియోగించుకుంటారు. చాలా ఏళ్ల నుంచి అందుబాటులో ఉన్న స్టేషన్లు అంత పరిశుభ్రంగా కనిపించవు. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. అమృత్ భారత్ పేరుతో దేశంలోని కొన్ని రైల్వే స్టేషన్లను ఎంచుకొని డెవలప్ చేస్తుంది. వీటిల్లో కొన్ని నిర్మాణ దశలోనే ఉండగా మరికొన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్లోని సూళ్లూరుపేట ఒకటి. ఏపీ తమిళనాడు బార్డర్లో ఉన్న ఇది పెద్ద టౌన్. తమిళనాడు బార్డర్కు కేవలం 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇరు రాష్ట్రాలకు చెందిన వారు ఈ స్టేషన్ నుంచే ప్రయాణాలు సాగిస్తూ ఉంటారు. కేంద్ర ప్రభుత్వం ఈ స్టేషన్ను అమృత్ భారత్లో భాగంగా అభివృద్ధి చేసింది. ప్రస్తుతం రైల్వే స్టేషన్ను చూసిన ఎవరైనా ఆశ్చర్యపోతున్నారు. బయట నుంచి చూస్తే ఒక చిన్న సైజ్ ఎయిర్పోర్టు లాగా కనిపిస్తుంది. ట్రెడిషనల్ లుక్లో ఆకర్షణీయంగా ఉంది. హైటెక్ రిజర్వేషన్ కౌంటర్, లైట్లతో వెలిగిపోయే సీలింగ్తో పాటు అధునాతన సీటింగ్ సౌకర్యం ఇందులో ఏర్పాటు చేశారు. ప్లాట్ఫామ్లు మారేందుకు లిఫ్టులు, కొత్త ప్లాట్ఫామ్లు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ ప్రయాణికుల కోసం తాగునీటిని ఉంచారు. కంప్లీట్గా న్యూ లుక్లో రైల్వే స్టేషన్ను రెడీ చేశారు. రవాణా సదుపాయాలు సరిగ్గా ఉన్నప్పుడే దేశాభివృద్ధి బాగుంటుందని స్థానిక నేతలు అంటున్నారు. సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 11 కోట్లకు పైగా రూపాయలను కేటాయించారని, కాంట్రాక్టర్లు కష్టపడి పనిచేశారని చెబుతున్నారు. గతంలో సూళ్లూరుపేట రైల్వే చాలా చిన్నగా ఉండేదని స్థానికులు చెబుతున్నారు. 2021 టైంలో జోనల్ మెంబర్గా ఉన్నప్పుడు అమృత్ భారత్లో భాగంగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ని సెలెక్ట్ చేయాలనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేయడం జరిగింది. అది సక్సెస్ అవ్వడం, అమృత్ భారత్ స్టేషన్లలో 200 పైగా స్టేషన్లలో సూళ్లూరుపేటను చేర్చడం అనేది మాకు సంతోషంగా ఉంది. అదేవిధంగా సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ డెవలప్మెంట్కి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో రైల్వే మినిస్టర్ వైష్ణవి గారు దీన్ని చాలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని దాదాపు 1100.9 క్రోర్స్ దీనికి శాంక్షన్ చేయడం జరిగింది. చాలా అద్భుతంగా ఇక్కడ కాంట్రాక్టర్ సురేష్ రెడ్డి గారు చాలా బాగా అద్భుతంగా దీన్ని మంచి నాణ్యతతో, మంచి ప్లానింగ్తో బాగా చేయడం జరిగింది. ఈ ఉద్దేశంతో భారతదేశంలో రోడ్స్, రైల్స్, అట్లా ఎయిర్వేస్ బాగా ఉంటే కనెక్టివిటీతో అభివృద్ధి బాగుంటుందనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి నరేంద్ర మోడీ గారి ఆశయాలతో ఈ రైల్వేస్ అభివృద్ధికి ఆయన అంకితమై దేశ సేవలో ముందుండి ఆయన రైల్వేస్ ని ప్రధానంగా తీసుకోవడం అనేది చాలా సంతోషంగా ఉంది. కేంద్రం ఈ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ఎంచుకొని అభివృద్ధి చేయడం సంతోషంగా ఉందని అంటున్నారు. ట్రెడిషనల్ లుక్లో మెరిసిపోతున్న ఈ సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఈ అభివృద్ధి తర్వాత ప్రయాణికులు మరింత పెరగొచ్చని అంటున్నారు. నా పేరు పోలూరు ధనంజయ అండి. మాది సూళ్లూరుపేట అండి. గతంలో సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ చాలా చిన్నదిగా ఉండేదండి. చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఏంటంటే అందరూ ఇక్కడి నుంచి ఇతర ప్రదేశాలకు వెళ్ళడానికి, ఇక్కడ తమిళనాడుకి అయితే ఆంధ్రాకైతే వెళ్ళడానికి బస్సు మార్గాలను ఎక్కువ ఎన్నుకునేవండి. ఎందుకంటే ఇక్కడ స్టేషన్ చాలా చిన్నదిగా ఉండడం వల్ల ఎక్కువ ట్రైన్స్ ఆగే అవకాశం లేకుండా పోయింది. సో ఇప్పుడు ఏంటంటే మన భారత ప్రధానమంత్రి మోడీ గారు అమృత భారత్ అనే ఒక ప్రత్యేకమైనటువంటి ఒక సదుపాయాన్ని ఏర్పాటు చేసి మన ఇండియాలోని 10 స్టేషన్లను సెలెక్ట్ చేసి అందులో ఒకటి సూళ్లూరుపేటగా, అంటే ఇది ఏంటంటే ఆంధ్ర తమిళనాడు బార్డర్కి సంబంధించి ముఖ్యమైనటువంటి ఒక రైల్వే స్టేషన్ అండి. దీన్ని ఎంచుకుని దీన్ని ఆధునిక సదుపాయాలతో అద్భుతంగా ఇక్కడ ఉన్న అధికారులు కాంట్రాక్టర్లు అందరూ కలిసి వారి యొక్క పథకాన్ని ఉపయోగించుకుని ప్రజల సౌకర్యార్థం ఈ స్టేషన్ ని ఆధునీకరించబడిందండి. ఈ స్టేషన్ లో ప్రత్యేకంగా చెప్పాలంటే లిఫ్ట్ సౌకర్యం ఉంది. బుకింగ్ కొత్త హంగులతో బుకింగ్లు చేశారు. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ అన్ని ఫెసిలిటీస్ కల్పించారండి. ఇలా కల్పించడం వల్ల ఏంటంటే మన ప్రాంతీయంగా ఉండేటువంటి సూళ్లూరుపేట నివాసులు అయితేమి, చుట్టుపక్కల గ్రామస్తులు అయితేమి ఈ యొక్క ఫెసిలిటీని ఉపయోగించుకుని ఎక్కువ ట్రైన్స్ ఆగడం వల్ల ఇక్కడ నుండి మన చెన్నైకి అయితేమి, లేదు నెల్లూరు అలాంటి దూర ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా మంచి అవకాశం కల్పించిందండి.